హాయ్ అందరికీ. ఈరోజు మా అమ్మ చేతి చికెన్ కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను. 1 kg చికెన్ అయితే ఫ్రెష్గా తీసుకొచ్చి క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే మనం ఎంత స్పైసీనెస్ అయితే తినగలమో అంత, మీరు ఎంతైతే తింటారో అంత చూసి వేసుకోండి. అలాగే కారం అయితే వేసాము. వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అయితే వేసామన్నమాట. వేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ వేసి మొత్తం అయితే కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న చికెన్ అయితే కొంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అది కొంతసేపు మ్యారినేషన్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకొని, గిన్నెలో కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాము. అలా ఫ్రై అయిన తర్వాత వాటితో పాటు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి కొంచెం లైట్గా పసుపు అయితే వేసుకొని కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఆనియన్స్ కొంచెం ఒక 50% కుక్ అయిన తర్వాత గ్రేవీ కోసం అయితే టమాటా కూడా యాడ్ చేసామన్నమాట. టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. అలా వేసుకొని మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మ్యారినేషన్ చేసేటప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసాం కదా, ఇంకొంచెం ధనియా పౌడర్ అయితే ఈ ఆనియన్ పీసెస్లో కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ కూడా దీనిలో వేసేసి కలుపుకొని కొంచెం సేపు మూత అయితే పెట్టి మగ్గించుకోవాలి. అలా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటే మనకి చికెన్లోంచి అయితే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ సరిపోతుంది అనమాట. లేదు అంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా ముందుగా అయితే వచ్చిన వాటర్తోనే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మాకైతే గ్రేవీ కోసం వాటర్ కావాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసాము. యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా అయితే యాడ్ చేసాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి సిమ్లో పెట్టి ఒక 5 minutes కొంచెం కుక్ అయ్యేంత వరకు ఉంచేసి దించి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంది మా అమ్మ చేతి చికెన్ కర్రీ. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్